గురువు గారు అసలు వశీకరణతో ప్రేమించిన వాళ్ళని ఆకర్షించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మా. వశీకరణ అనే దాన్ని ఉమ్, వశబంధన ద్వారా చేసే ఈ వశీకరణ చాలా దివ్యమైనది. ఓకే. ఎదుట వాళ్ళని ఆకర్షింపబడవచ్చు, ఉమ్, ఆకర్షణలో ఉండవలసిన వాళ్ళని విడదీయవచ్చు. ఉమ్, కొంతమంది ప్రేమలు గాని, కుటుంబంలో పిల్లల యందు గాని, ఉమ్, నిన్న భార్య భర్తలలో కొన్ని ఇబ్బందులు ఉన్నా గాని, ఓకే. ఈ వశబంధన ద్వారాగా స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, జన వశీకరణ, ఉమ్, ఈ 3 వశీకరణలు చాలా దివ్యమైనవి. ఓకే. ఈ వశీకరణ అనేది కొన్ని రకాలుగా ధర్మబద్ధమైన స్థితిలో నడిపిస్తే ఉమ్, మనిషికి చాలా అమోఘమైన ఫలితాలు ఉన్నాయి. ఓకే. వీళ్ళకి సంబంధించిన కొంతమంది ఆశ కోసం, కొంతమంది వ్యామోహం కోసం, కొంతమంది కొన్ని రకాలుగా నడవడి చేసి ఆ వశీకరణ అనే దాన్ని కొన్ని రకాలుగా చెడు మార్గంలో నడిపించటం వల్ల కొంతమందిలో ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఓకే. ధర్మ మార్గంలో ఒకరిని స్త్రీ నుంచి పురుషుడికి కావాలన్నా, పురుషుడి నుంచి స్త్రీకి కావాలన్నా వశము చేసి వాళ్ళకు అనుకూలమైన బంధం వేసి వాళ్ళకి కళ్యాణ బలము దాకా ఏర్పాటు చేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా దానికి అనుకూలంగా పలికే విధంగా కూడా వశీకరణ చేయొచ్చు. ఈ వశీకరణ అనేది చాలా దివ్యమైన వస్తువ. వాటిని చెట్ల రూపంలో ఉంది, మంత్ర రూపంలో ఉంది, తాంత్రిక రూపంలో ఉంది. వీటికి సంబంధించిన బంధన ప్రతి ఒక్కరికి శుభదాయకంగా నడవడయ్యేటట్టుగా, ఫలితాన్ని అనుకూలంగా ఇచ్చేటట్టుగా, వాళ్ళల్లో ఉండవలసిన ఇబ్బందులు, మానసికంగా యాతన పడేవారు వాళ్ళకి అన్ని రకాలుగా అందకోకుండా పోతూ ఎందుకు దక్కటం లేదు, ప్రేమించిన వాళ్ళు ఎందుకు దక్కటం లేదు, మన మాట అంతకు అనుకూలంగా ఎందుకు వినటం లేదు, వాళ్ళు అనుకూలంగా మార్చే విధంగా చేయొచ్చు. రెండోది, వాళ్ళల్లో ఉండవలసిన సమస్యలకి భార్య భర్తలు ఎందు అనుకూలం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా వాళ్ళకి భార్య భర్తలు ఎందు కూడా మనం దాన్ని అనుకూలంగా మార్చవచ్చు. మన కుటుంబంలో బిడ్డల ఎందు, తల్లిదండ్రుల ఎందు మానసికమైన వేదన పడుతూ వాళ్ళకి అనుకూలం లేకోకుండా ఇంట్లో చికాకులు పెడుతూ బిడ్డల తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఉన్నా కానీ వాటి పరంగా కూడా వాళ్ళకి వశీకరణ చేసి వాళ్ళ మార్గంలో సన్మార్గంలో నడిచేటట్టుగా దుర్మార్గ మార్గంలో నడవకోకుండా వాళ్ళని కుదురుపరిచి వాళ్ళను కూడా అనుకూలమైన స్థితిలో నడపవచ్చు. ఇది వశీకరణలో ఉండవలసిన చాలా దివ్యమైన బలమైనది. వీటిని కరెక్ట్గా దారిలో నడిపించుకున్న వారికి చాలా మంచి జరుగుతుందమ్మా. గురుగారు, మీరు మంత్ర విధానం, తంత్ర విధానం అంటూ కొన్ని విధానాలు చెప్పారు కాబట్టి అందులో ఏది పవర్ఫుల్ అంటారు? వాస్తవానికి మంత్ర విధానం చాలా దివ్యమైనది తల్లి. ఆ మంత్ర విధానం అనేది కొన్ని రకాలుగా మనం కరెక్ట్ గడియలలో నడవడ చేసి అమావాస్య, పౌర్ణమి, నిన్న అష్టమి, నవమి గడియలలో వీటికి సంబంధించిన మంత్ర బలాలు అలాంటి గడియలలోనే మొదలు పెడతారు. వాటికి సంబంధించిన ఆ మంత్రాలను ఎప్పుడైతే మొదలు పెడితే ఎదుట వాళ్ళు మనకు అనుకూలమైన స్థితిలో ఉంటారు. ఆ వశబంధనలో ఉండి మనం చెప్పిన విధంగా నడవడయ్యి కుటుంబాన్ని అనుకూలంగా కాపాడుకుంటారు. ఓకే. గురుగారు, ఇప్పుడు కంటి చూపుతో కూడా వశీకరణ చేయొచ్చు అంటారు కాబట్టి అలా నిజంగా చేయొచ్చు? అది నేత్రబంధన. నేత్రబంధనతోనే వాటికి సంబంధించిన దాన్ని కూడా అది మంత్రతంత్రంతోనే చేసేది. ఆ మంత్ర ప్రయోగంతో వాళ్ళ నేత్రాల నుంచి అవతల వాళ్ళ నేత్రం అనేది వాళ్ళకు లోపడి ఉండే విధంగా ముందు వీళ్ళ నేత్రానికి ఆకర్షింపజేస్తారనమాట. ఆ ఆకర్షింపిన నేత్రం అనేది వాళ్ళ నేత్రం నుంచి వీళ్ళ నేత్రం వశీకరణ అయిపోతుంది. అది వశీకరణ అయిపోయి నేత్రబంధన అయిపోయి ఆ నేత్రబంధన నుంచి వాళ్ళకి విముక్తి లేకోకుండా అనుకూలమైన మార్గంలో ఉండి వాళ్ళకు కుదురు పడేటట్టుగా ఆ వశీకరణ ఉంటుందమ్మా. ఓకే. అంటే గురువుగారు, చాలా వరకు ఇది ప్రేమ వ్యవహారాల్లో ఉండి ప్రేమికులు ఎక్కువ చేస్తారా, భార్య భర్తల్లో ఎక్కువగా ఇది చేస్తారు? ఎక్కువగా అనేది ఇప్పుడున్న జనరేషన్ అనేది ఇప్పుడు ప్రేమ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ప్రేమ విషయాల గురించే ఎక్కువగా నడవడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతకు ముందు ఏంటంటే భర్త భార్యకి అనుకూలంగా ఉండాలి, భార్య భర్త అనుకూలంగా ఉండాలి, మా కుటుంబం బాగుండాలి, మార్గం తప్పి ఏరే దారిలో నడుస్తూ ఉన్నాడు, భర్త చెడు మార్గంలో ఉండే మనుషులు ఎవరైతే ఉంటారో అలాంటి చెడు మార్గంలో పోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్య మాట వినుకోకుండా, ఆ ఇంటిని బిడ్డల్ని సంసారాన్ని పట్టించుకోకుండా చెంగంభంగం అయిపోయి ఏరే వాళ్ళకు లోపడిపోయి ఏరే వాళ్ళతోనే ఇలా కుటుంబాలు భంగం చేసుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఎక్కువగా భార్యలు అనే వాళ్ళు ఆలోచించుకొని వీటికి సంబంధించిన విషయాలకి ఏ తల్లులైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన సమస్య, గడ్డు సమస్య అనుకూలంగా ఉందా లేదు కొద్ది వరకే నడవడవుతుందా, దారి తప్పాడా దారి తప్పలేదా, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ఖచ్చితంగా వాళ్ళకి కరెక్ట్ దారిలో పెట్టవచ్చు.
వాళ్ళ మళ్ళీ కుటుంబాన్ని పట్టించుకునే విధంగా, అనుకూలమైన దారిలో నడిచే విధంగా, నిన్న కుటుంబం నుంచి దూరం కాకోకుండా మళ్ళీ ఆ భార్యకి అనుకూలంగా ఉండే విధంగా అది ఏం చేస్తే బాగుంటుంది, ఎంతవరకు అతని సమస్య ఉంది, ఎంత ముదిరిపోయింది అనేది మనం గమనించి వాళ్ళని ఆ సమస్య నుంచి బయటపడేయచ్చు. ఇలాగనే ఇట్లా స్త్రీలలో కూడా సమస్యలు ఉంటాయి, భర్తలు కూడా బాధపడుతూ ఉంటారు. నిన్న భర్త మాట వినుకోకుండా, అనుకూలంగా లేకోకుండా, ఏరే దారి తప్పి ఏరే వాళ్ళ చేతిలో పడిపోయి కుటుంబాన్ని అవస్థలు పెడుతూ నిన్న భర్తకు అనుకూలం లేకుండా ఉండవలసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అలాంటి బాధ ఉండవలసిన వాళ్ళల్లో కూడా వాళ్ళని బయటికి పడేసి ఆ స్త్రీలకు అలాంటి అమోఘమైన బంధం లేకోకుండా వాళ్ళ నుంచి దూరం చేసి మళ్ళీ భర్తకు అనుకూలమైన మార్గంలో ఉండే విధంగా కూడా మనం వాళ్ళను కూడా మార్చవచ్చు. అంటే గురుగారు వశీకరణ చేసిన తర్వాత అది లైఫ్ లాంగ్ ఉంటుంది అంటారా? అసలు వాస్తవానికైతే తల్లి దీన్ని నిలుపుకోవాలి. లైఫ్ లాంగ్ ఉండేది మంత్రం, నిన్న చెట్టుతో నూరు పోసేది, మందు పరంగా పెట్టే విధానాలు అయ్యి వేరు. నిన్న లైఫ్ లాంగ్ ఉండవు. వాటికి అనారోగ్య సమస్యలు జరుగుతూ ఉంటాయి, మనుషులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే మంత్రంతో చేసింది అయితే లైఫ్ లాంగ్ ఎవరైతే మనం కట్టక చేసుకుంటామో అది లైఫ్ లాంగ్ వరకు ఉంటుంది. శుభం భూయా. పరమేశ్వరాయ నమో నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.